జీవనాడి 19లో భాగంగా శ్రీశ్రీ సాహిత్య పరామర్శ కార్యక్రమంలో ప్రస్తుతం శ్రీశ్రీ సినిమా గీతాలు పాడబోయి భారతీయుడా అనే అంశం ప్రసారం చేయబోతున్నాం. తెలుగు సినీ గీతాల్లో శ్రమైక జీవన సౌందర్యాన్ని, సామ్యవాద భావజాలాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి కవిగా శ్రీశ్రీ నిలుస్తాడు. వామపక్ష భావావేశాన్ని సినీ జగత్తుకు అందించిన ఆద్యుడు ఆయన. 1940లో కాలచక్రం సినిమా మొదలు 1983 సంవత్సరంలో వచ్చిన సినిమా దాకా, అంటే తుదిశ్వాస దాకా ఆయన సినీ కవితాయానం సాగింది. ప్రకృతి వర్ణనలు చేసిన వాడిన పూలే వికసించెనే, వాడిన పూలే వికసించెనే, చెరవీడిన హృదయాలు పులకించెనే. ప్రేమ గీతాలు వినిపించిన నన్ను మనిషిని చేశావు, ఎలాగ తీరాలి రుణమెలాగ తీరాలి. సామాజిక అస్తవ్యస్తతలను ప్రశ్నించిన ఆయన ఎక్కడా తన మార్గం వీడలేదు. నరకలోకమున్న కార్మిక శక్తికి తిరుగే లేదని చాటిద్దాం. ఇంకిలాబ్ జిందాబాద్, కార్మిక సంఘం జిందాబాద్. సామాజిక చైతన్య గీతాల్లోనూ విప్లవ గేయాల్లోనూ చెరగని ముద్ర వేసిన వాడాయన. మాత్రా ఛందస్సులో సాగే లలిత గీతాలు ఎంత ఆహ్లాదంగా వినిపించాడో అంతే ఆహ్లాదంగా వినోదం పంచుతూ ఛందోబద్ధ కవిత్వమూ వినిపించాడు. అంతేకాదు, బుర్రకథలు, హరికథలు వంటి సాంప్రదాయిక కళారీతులను కూడా ఆయన కడు సమర్థంగా మనకు కానుకగా అందించిపోయాడు. శ్రీనగజాతనయం సహృదయం, శ్రీనగజాతనయం సహృదయం, చింతయామి సదయం త్రిజగన్మహోదయం. చాలామంది సినీ అభిమానులు భావిస్తున్నట్టు ఆయన కవితాయానం కేవలం సినీ గేయాలతోనే ప్రారంభం కాలేదు, వాటితోనే అంతం కానేలేదు. సినీ రంగంలో ప్రవేశించక పూర్వమే ఆయన మహాప్రస్థాన గేయాలతో తెలుగు సాహితీ రంగంలో ప్రకంపనలు సృష్టించినవాడు. పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులార దగాపడిన తమ్ములార ఏడవ కండి, జగన్నాథ రథ చక్రాలొస్తున్నాయి, రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. మహాకవిగాను, మరో ప్రపంచ కవిగాను తెలుగునాట ఆయన సుప్రసిద్ధులు. 1940లో విడుదలైన కాలచక్రంలో ఆయన మహాప్రస్థాన గేయాన్ని వాడుకున్నా, ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆయనకు పారితోషికంగా లభించింది సినిమా హాల్లో ఉచిత ప్రవేశం. కాలచక్రం కాలగర్భంలో కలిసిపోయింది అని ఆయనే చమత్కరించాడు కూడా. 1950లో విడుదలైన ఆహుతి సినిమా ద్వారానే ఆయన సినీ రంగ ప్రవేశం జరిగిందని చెప్పవచ్చు. అదే సంవత్సరం ఆయన మహాప్రస్థాన గేయాలు కూడా పుస్తక రూపంలో వెలువడ్డాయి. వాస్తవానికి మహాప్రస్థాన గీతాలన్నీ 1930-40లోనే వచ్చినప్పటికీ పుస్తక రూపంలో రావటానికి మరో 10 సంవత్సరాల కాలం పట్టింది. ఆహుతి తెలుగులో వచ్చిన మొట్టమొదటి డబ్బింగ్ చిత్రం. పేరుకు డబ్బింగ్ చిత్రమే అయినా అందులో శ్రీశ్రీ కవిత్వంలోని ఒరిజినాలిటీ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందులోని ప్రేమయే జనన మరణలీల అనే శ్రావ్యంగా ఘంటసాల ఆలపించిన గీతం చాలా సంవత్సరాల పాటు రేడియో శ్రోతలను ఆకట్టుకుంది. తెలుగు సినిమా ప్రారంభకాలంలోనే గురజాడవారి ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కం సినిమా రూపంలో వచ్చింది. ఇందులో గిరీశం పాత్రలో ఎన్టీ రామారావు, మధురవాణి పాత్రలో మహానటి సావిత్రి పోటీపడి మరీ నటించారు.
ఈ చిత్రంలో శ్రీశ్రీ ఖడ్గ సృష్టిలోని ఆనందం అర్ణవమైతే అనే గీతానికి మధురవాణి పాత్రలోని సావిత్రి చేసిన నాట్యం కనుల పండుగగా ఉంటుంది. శ్రీశ్రీ సినీ సాహిత్య రంగ ప్రవేశం ఒక విచిత్ర సన్నివేశమేనని చెప్పవచ్చు. ఆహుతి చిత్రానికి మల్లాది రామకృష్ణ శాస్త్రి చేత మాటలు పాటలు రాయించాలని డైరెక్టర్ జగన్నాథం అనుకున్నాడు. కానీ మల్లాది వారేమో డబ్బింగ్ చిత్రానికి పూర్తి న్యాయం చేకూర్చాలంటే శ్రీశ్రీ చేత రాయించండి అని సలహా ఇచ్చారట. ఆ విధంగా ఆహుతి చిత్రానికి పాటలు మాటలు రాసే అవకాశం లభించింది శ్రీశ్రీకి. ఆహుతి బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినప్పటికీ అందులోని పాటలన్నీ అద్భుతంగా హిట్ అయ్యాయి. డబ్బింగ్ చిత్రంలో ట్యూన్కి తగ్గట్లు పాటలు రాయటమే కాదు, పెదవుల కదలికలోనూ సామ్యం ఉండాలి. అట్లాంటి సామర్థ్యం శ్రీశ్రీలో పుష్కలంగా ఉంది కాబట్టే డబ్బింగ్ చిత్రాలకు ఆయన పాటలు అద్భుతంగా అతికాయి. అటు తరువాత హెచ్ఎం రెడ్డి నిర్మించిన తెలుగు సినిమా నిర్దోషి, దాని తమిళ వెర్షన్ నిరపరాధి బ్రహ్మాండమైన విజయాలు సాధించాయి. తెలుగు వెర్షన్ నిర్దోషికి మాటలు పాటలు అందించింది శ్రీశ్రీనే. అటు తరువాత హెచ్ఎం రెడ్డి రోహిణి స్టూడియో నిర్మించి నెలకు 300 పారితోషికంతో పర్మనెంట్ రచయితగా శ్రీశ్రీని నియమించుకున్నాడు. శ్రీశ్రీ తరువాతి చిత్రం ప్రపంచం. మూనాస్ అనే కోటీశ్వరుడు దీనిని ద్విభాషా చిత్రంగా నిర్మించాడు. దీని తెలుగు వెర్షన్కు శ్రీశ్రీ కళయే నవకళయే అనే పాటతో పాటు మాటలు కూడా అందించాడు. ఈ సినిమాకు ఆ రోజుల్లోనే నిర్మాత మూనాస్ 30 లక్షల వరకు వెచ్చించాడట. ఇందులో శ్రీశ్రీని నెలకు 200 రూపాయల పారితోషికంతో కుదుర్చుకున్నాడు. అట్లా హెచ్ఎం రెడ్డి ఇచ్చే 300 రూపాయలు, మూనాస్ ఇచ్చే పారితోషికం వెరసి నెలకు 500 రూపాయలు ప్రతి నెల టంచన్గా ఆయనకు అందేవట. దానితో ఒక రకంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆయన బయటపడ్డాడు. ప్రపంచం సినిమా తెలుగు తమిళ వెర్షన్లు రెండూ కూడా ఫెయిల్ అయ్యాయి. అయినా నిరాశ చెందని మూనాస్ స్టార్ కంబైన్స్ అనే స్టూడియో కొనేసి దేవసుందరి అనే సినిమాను ఏకంగా 5 భాషల్లో నిర్మించాడు. ఇది పూర్తిగా విజయవంతమైందనే చెప్పుకోవాలి. ఈ చిత్ర రచయితగా శ్రీశ్రీకి మూనాస్ 1116 సమర్పించుకున్నాడట. మరో విశేషం, ఈ చిత్రంలోనే వెండి తెరపై 2.5 నిమిషాల పాటు శ్రీశ్రీ సర్కస్ అనౌన్సర్గా మనకు దర్శనమిస్తాడు. ఇట్లా సినీ రంగంలో ప్రవేశించిన శ్రీశ్రీ తన ఆఖరి శ్వాస దాకా సినీ గీతాలు రాస్తూనే పోయాడు. ఆయన తెలుగు సినిమాకు ఆణిముత్యాల్లాంటి అనేక పాటలు అందించాడు. ఆయనే ఒక చోట అన్నట్టు, సినిమా రంగానికి శ్రీశ్రీ రుణపడి లేడు, సినిమా రంగమే శ్రీశ్రీకి రుణపడి ఉంది. శ్రీశ్రీ కొన్ని 100 దాకా సినీ గీతాలు అందించాడు. ఒక అంచనా ప్రకారం అవి 2000 దాకా ఉండవచ్చు. తన పాటలు ఆచంద్రార్కం నిలిచి ఉంటాయన్న భ్రమలేవి ఆయనకు లేవు. కనీసం ఒక 100 పాటలైనా 4 కాలాల పాటు నిలిచిపోతాయన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. తన జీవితకాలంలోనే తన సినిమా పాటలతో ఒకటిగానే అంతకు మించిగానే శబ్దాలు తేవాలని ఆయన ఎంతగానో తహతహలాడేవాడు. అనేక సందర్భాల్లో ఈ మాటలు అన్నాడు కూడా. ఎట్టకేలకు 1983 ఫిబ్రవరిలో ఆయన చిరకాల కోరిక నెరవేరింది. తనకు నచ్చిన 53 పాటలు తానే ఏర్చి కూర్చి పాడబోయి భారతీయుడా అనే శీర్షికతో పాటల పుస్తకం తీసుకొచ్చాడు. ఇందులో ప్రతి పాట వెనుక ఆ పాట సందర్భాన్ని, దాని ప్రాధాన్యాన్ని వివరిస్తూ కొన్ని వాక్యాలు కూడా రాశాడు. నా మాట అంటూ ఆయన ఇట్లా రాసుకున్నాడు: ఎటకేలకు శ్రీశ్రీ ప్రచురణలు ప్రారంభిస్తున్నాను. ఈ పని ఎప్పుడూ జరపవలసి ఉందన్నారు మిత్రులు. బెటర్ లేటర్ దాన్ నెవర్. ఇక మీదట నా పుస్తకాలన్నీ, అంటే ఇదివరకు నేను రాసినవి, ఇక ముందు రాయబోయేవి కూడా నేనే అందజేయదలుచుకున్నాను. వాటిని శ్రీశ్రీ లైబ్రరీ ద్వారా నేనే అందజేయబోతున్నాను. ఈ సినిమా పాటలు గ్రంథరూపంగా వెలువడటానికి
విస్సన్నపేట సహృదయులు, ముఖ్యంగా సంకలనకర్త కారణం. స్వాతి అధిపతి వేమూరి బలరాం గారికి, అలంకారాలు సమకూర్చిన టీవీ గారికి నా కృతజ్ఞతలు. ఈ ఉద్యమంలో నాతో సహకరిస్తున్న స్నేహితులందరికీ నా కృతజ్ఞత. శ్రీశ్రీ సంతకంతో వెలువడిన ఈ ముందు మాట 4/2/73 తేదీతో మద్రాసు అని ఉంది. ఇందులోనే బాలవాక్యం అంటూ సినీ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం తన మాట రాశాడు. అది 17/1/83 మద్రాసు అని ఉంది. అలాగే సరోజా శ్రీశ్రీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇట్లా పాడబోయి భారతీయుడా అనే శీర్షికన శ్రీశ్రీ పాటలు పుస్తక రూపంలో ఫిబ్రవరి 1983 వెలువడ్డాయి. కానీ అటు తరువాత మరికొద్ది నెలలకే, అంటే జూన్ 15, 1983 శ్రీశ్రీ కన్నుమూశారు. ఇదే పుస్తకాన్ని సరోజా శ్రీశ్రీ అనుమతితో విశాలాంధ్ర ప్రచురణాలయం వారు ప్రథమ ముద్రణగా ఆగస్టు 1995లోనూ, ద్వితీయ ముద్రణగా 1999లోనూ వెలువరించారు. ఈ సంపుటిలో శ్రీశ్రీ మొదటి పాట ఆహుతి చిత్రంలో వచ్చిన ప్రేమయే జనన మరణలీల నుండి ప్రజాశక్తి చిత్రంలోని ప్రజాశక్తి కదిలింది అనే పాట దాకా మొత్తం 53 పాటలున్నాయి. ప్రజాశక్తి 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 కదిలింది, తగపడిన సహోదరుల మహాశక్తి రగిలింది. ప్రజాశక్తి 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 కదిలింది, తగపడిన సహోదరుల మహాశక్తి రగిలింది. ఘంటసాల ఆలపించిన హృదయాన్ని ద్రవీభూతం చేసే మరో అద్భుత గీతం నా హృదయంలో నిదురించే చెలి. ఈ పాట ఆరాధన చిత్రంలోనిది. ఘంటసాల ఆలపించిన మధుర గీతం ఇది. తనకు చాలా ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి అని శ్రీశ్రీనే చెప్పుకున్నాడు. ఆ పాట వినండి. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి. నిజానికి ఈ గీతం మన హృదయాల్లో నిలిచిపోతుంది. ఆ నిదురించే చెరి ఎవరు అని తనని ఎవరో అడిగారట. అప్పుడు ఆయనిచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? కమ్యూనిజం. తిలక్ దర్శక నిర్మాతగా విడుదలైన భూమి కోసం చిత్రానికి ఆ పేరు సూచించింది కూడా శ్రీశ్రీనే. ఆ పాట ఒకసారి పరిశీలించండి. రాజులు మారి రోజులు మారి పాలన చేసే పద్ధతి మారి మారని దొకటేరా, అది దున్నే రైతుల బ్రతుకేరా. ఈ పాట చివరలో శ్రీశ్రీ పలికిన పలుకులు చూడండి. మారని దొకటేరా, అది పేదల కలిమంటేరా. భూమి కోసం భక్తి కోసం సాగే రైతుల పోరాటం, అనంత జీవిత సంగ్రామం. దోపిడీ ఉన్నంతకాలం వర్గ పోరాటాలు ఉంటాయని చెప్పకనే చెబుతాడు శ్రీశ్రీ ఇందులో. భూమి కోసం చిత్రంలోనిదే మరో అద్భుతమైన పాట ఎవరో వస్తారని ఏదో చేస్తారని. ఆ గీతం ఇట్లా సాగుతుంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరచి నిదురపోకుమా. ఆనాడు ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని విమర్శిస్తూ రాసిన పాట యమబోలి చిత్రంలోనిది. యముడి నిరంకుశ పాలన వద్దు, యమ అర్జెన్సీ ఇకపై రద్దు. యముడి నిరంకుశ పాలన వద్దు, యమ
శ్రమ అర్జన్సీ ఇకపై రద్దు వెట్టి చాకిరికి తలపై మొట్టు వెయ్యందర్రా అందరు ఒట్టు నియంతృత్వం నిరంకుశత్వం ఏ రూపంలో ఉన్నా శ్రీశ్రీ సహించలేదు అనటానికి ఉదాహరణగా మనం ఈ గీతాన్ని పేర్కొనవచ్చు. మహాకవి శ్రీశ్రీ చేతిలో ఏ గీతమైనా అవలీలగా ఒదిగిపోగలదు. విప్లవ గీతాలు రాసే కవి అవగీతాలు రాస్తాడా ప్రేమ గీతాలు రాస్తాడా అనే వారి అనుమానం నివృత్తి చేస్తూ శ్రీశ్రీ రాసిన ప్రేమ గీతం ఇప్పుడు మీకు వినిపించబోతున్నాం. ఈ పాట పునర్జన్మ చిత్రంలోనిది. ఘంటసాల కంఠం నుండి తేనెలు జాలువారిన ఈ పాట కొన్ని చరణాలు వినండి. ఓ సజీవ శిల్ప సుందరి నా జీవన రాగమంజరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి పాటలోని ప్రతి చరణం వినిపించాల్సి ఉంటుంది. ఎందుకంటే శ్రీశ్రీ చెప్పినట్టు ఈ పాటలన్నీ 4 కాలాల పాటు నిలిచేవే. అందుచేత ఈ కార్యక్రమం ముగించే ముందు ఆయనే సూచించిన ఆఖరి గీతం ప్రజాశక్తి విందాం. బంధనాలు పగులగొట్టి ప్రాణాలను పణం పెట్టి ఉప్పొంగిన ఉప్పెనలా నిప్పుల పిడుగుల గడిగా దైవ శక్తి నెదిరిల్చే ధార్మిక కార్మిక శక్తి ఉడమి తల్లి విముక్తికై తుది సమరం సాగిస్తూ కదిలిల్ది ప్రజాశక్తి, కదిలిల్ది ప్రజాశక్తి. ఇది శ్రీశ్రీ వాక్కు. వాస్తవానికి శ్రీశ్రీ ఏరి కూర్చిన పాడవోయి భారతీయుడ చిత్రంలోని ప్రతి పాట దానికదే ప్రత్యేకం. ఒకటి గొప్ప మరొకటి తక్కువ అనే భేదం లేదు. ఏ గీతం చూసినా భావావేశం పొంగి పొరులుతూ ఉంటుంది. అన్ని పాటలను వినిపించడం మనకిప్పుడు ఇక్కడ సాధ్యం కాదు. అందువల్ల కేవలం కొన్ని పద్యాలు కొన్ని గీతాలు మాత్రమే మీకు అందించగలిగాం. శ్రీశ్రీ సాహిత్యం మొత్తం వినండి, చదవండి. శ్రీశ్రీ సినీ గీతాలతోనే ఆగిపోలేదు. ఆయన అనంతమైన సాహితీ సృజన చేశాడు. దానిని కూడా చదవండి. ఆయన ప్రాపంచిక దృక్పథాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 20లో భాగంగా శ్రీశ్రీ సాహిత్య పరామర్శ కార్యక్రమంలో శ్రీశ్రీ సినీ గీతమాలికలో మరికొన్ని పాటల విశ్లేషణ ప్రసారం చేయబోతున్నాం. సెలవు.